ఏటీఎంలకు పోయి చూడుర్రి అసలు పైసలే ఉంటలేవు. లేదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. కార్డు పెట్టి పైసలు కొట్టినాక పైసలు లేవని పన్లిక్కిలిచ్చి గా అప్పుడు సావు కబురు చల్లగా చెప్తది మిషిని. ఎంత కోపం వస్తది గా టైంలా. దాన్ని వలగొట్టాలన్నంత షీదరైతది కదా. కానీ అందరం గట్ల చేయలేం. కానీ గీడొక్క టార్చ్ బేరరు గదే పని చేసిండు. మరి లేకుంటే ఏంది నీ అవ్వ దిక్కుమాల ఏటీఎం ఎప్పుడు పైసలు కొట్టా రానే రావు లేవనే చూపిస్తుంది. వేలు అడిగినా లక్షలు అడిగినా నా ఖాతాలో ఉన్న పైసలకెళ్ళి 100 రూపాయలు తీసుకుంటా అంటే కూడా లేవని ఇక్కిలిస్తుందా అని చాద కరెంట్ ఆయన సిద్దిపేటలో ఉన్న ఏటీఎం ను 16 పచ్చలు చేసిండు. ఈ చాద కరెంట్ ఆయన మరి 90కి పైసలు లేవని కావచ్చు, ఆల్రెడీ దాగి అకౌంట్ లో 100 తీద్దామని పోయిందట. అదేమో సారీ సార్ నో క్యాష్ అని చూపించిందట. గంతే ఇక చిరాకు వచ్చి ఏటీఎం మిషన్ వక్కలు చేసింది ఇట్లా. ఇక అంతేకాదు ఈడొస్తలేదని పక్క ఏటీఎం లకు పోయి దాన్ని కూడా అదే పని చేసిందట. సీసీ కెమెరాలో చూసి బ్యాంకులో కంప్లైంట్ తోటి పోలీసులు సాధకన అరెస్ట్ చేసిర్రు. మరి ఎప్పుడు కూడా పైసలు రాని మిషన్ పలగొట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా? అకౌంట్లకి వెళ్ళి అన్ని మెయింటెనెన్స్ పైసల బ్యాంకులే బరాబర్ గుంజబట్టి మళ్ళీ ఏటీఎం లో పైసలు ఎందుకు పెట్టారని చాదకన్న పనిని సమర్థించుకుంటే కామెంట్లు చేస్తారు ఇంకొందరు. సినిమాలు సిరీస్లు అన్నాక రిలీజ్ అవ్వడు కామనే, మనం చూసుడు అంతకంటే కామనే. కానీ సినిమాలు తీసేటోళ్ళ ఎప్పుడే సినిమా సిరీస్ వచ్చినా గానీ డబల్ ఎగ్జైట్మెంట్ ఉంటది. ఎండి పరద మీద వాళ్ళ పనితనం గానొస్తది గాని వెనక పొంటి వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా ఆలోచిస్తారు, మన బాధలు మర్చిపోయేటట్టు చేస్తందుకు వాళ్ళు ఎంత తిప్పలు పడతారో చూడాలనని అందరికి ఉంటది. అగో గస్వంటి డాక్యుమెంటరీ ఓటి మన ముంగట్కొస్తుంది గిట్లా. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమాని ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాను కూడా మార్చేసిన జక్కన్న మీద జాయన్ రెస్పెక్ట్ పెరిగింది అందరికి. ఇప్పటికి ఏ భాష ఇండస్ట్రీలో అయినా గానీ ఇండియన్ సినిమా సత్తాని సారి దునియాకి సాటి చెప్పిండు అనుకుంటా నోరు నుయంగా మెచ్చుకుంటా రాజమౌళి. ఇన్నేళ్ల ఒక్క ఫ్లాప్ కూడా లేకుంటా ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అన్న పేరు పోయిన జక్కన్న తెలుగు సినిమా పాటకి ఆస్కార్ కూడా తెప్పించి టాలీవుడ్ జెండాని అకాడమీ అవార్డు స్టేజ్ మీద కూడా ఎగిరేసిండు. ఇక ఒక్కో ఫ్రేమ్ ను ఓపికతో చెక్కే జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసిర్రు. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2కి అందరూ చూడొచ్చట. అటు ఇండస్ట్రీలు ఉన్నోళ్ళు, డైరెక్టర్ అయిదామని కలలు కనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, ఇటు కామన్ ఆడియన్స్, సినిమా లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఈ డాక్యుమెంటరీ చూద్దామని ఎగ్జైటింగ్ గా ఎదురు చూడబట్టిదిగా. ఇప్పటికీ ఇంటర్నేషనల్ వైడ్ గా మస్తు మంది డైరెక్టర్ల మీద డాక్యుమెంటరీలు వచ్చినాయి కానీ ఓ తెలుగు సినిమా డైరెక్టర్ మీద ఇట్లా వచ్చిన ఫస్ట్ టైం అవ్వడుతోని టాలీవుడ్ లవర్స్ కు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మరి ఆ డాక్యుమెంటరీతో జక్కన్న గురించి, ఆయన మేకింగ్ స్టైల్ గురించి ఎంతమంది ఎన్ని కొత్త ముచ్చట్లు తెలుసుకుంటారో చూడాలిగా.